వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. 15 ఏళ్లకే తన సినీ కెరియర్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎన్నో సినిమాలు చేస్తూ యాక్ట్రెస్గా, హీరోయిన్గా ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నతమైన స్థానాల్ని అధిరోహించి ఆ తరువాత రాజకీయ రంగంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు ముందుకు కొనసాగుతున్న దివ్యవాణి గారు ప్రముఖ యాక్ట్రెస్. సో ఈరోజు మనకి ఆమె మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో ఆమె సినీ ప్రయాణంతో పాటుగా ఇటు రాజకీయ ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా అమెరికా పర్యటనలో భాగంగా ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు, ఆమె మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో దివ్యవాణి గారు. థ్యాంక్ యూ సింహ గారు. రైట్ అండి. అండ్ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్గా మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ రాబోయే న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సైమిల్టేనియస్గా సంక్రాంతి శుభాకాంక్షలు. డిస్కషన్లోకి వెళ్ళబోయే ముందు ఈ అమెరికా పర్యటన గురించి ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి. యా, చాలా అద్భుతంగా అండి. అండ్ వండర్ ఏంటంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు సాక్షికి ఇంటర్వ్యూ అనుకోవటం, సమయం నాకు అనుకూలత లేకుండా మిస్ అవటం జరిగింది. సో సాక్షిలో ఇది నా మొట్టమొదటి ఇంటర్వ్యూ. సో ఘనంగా యునైటెడ్ స్టేట్స్లో ఇలా జరగటం, అది మీతో జరగటం అనేది కూడా ఇట్స్ స్వీట్ మెమరీ. అండ్ నేను ఎలక్షన్ అయిన వెంటనే తెలంగాణలో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి లాస్ ఏంజల్స్ రావటం జరిగింది. సో వచ్చిన దగ్గర నుంచి రెస్ట్లెస్గా అన్నీ ఆయా తెలుగువారి ప్రేమ అభిమానాన్ని బట్టి అండ్ దేవుడు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి అండ్ హ్యూస్టన్, టెక్సాస్, డల్లాస్ అండ్ మళ్ళీ లాస్ ఏంజల్స్, ఇటు మళ్ళీ న్యూయార్క్, న్యూ జెర్సీ, ఈ ప్లేసులతో అన్నిట్లో బిజీ షెడ్యూల్. అండ్ సైమిల్టేనియస్గా ఏంటంటే మా పాపకి ఆగస్ట్లో లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎన్జేఐటీలో మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్. సో దాంట్లో తనకి సీట్ రావటం, సో ఆమెను కూడా చూసినట్టు అండ్ మాకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప మంచి ప్రేమ కలిగిన ఫ్యామిలీ. అండ్ కమలా, సునీల్ వాళ్ళ ఇంట్లో సరే వాళ్ళ దగ్గర మా పాపను పెట్టినాక నేను దిగులు మర్చిపోయాను. జనరల్గా పిల్లలు అక్కడ ఉన్నారంటే పేరెంట్స్కి ఎంతో టెన్షన్ ఉంటుంది. అండ్ అగైన్ మా బాబుకు కూడాను తను సివిల్ ఇంజనీరింగ్ అయిపోయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో 3 times తను అటెంప్ట్ చేసి కొంచెం సో అగైన్ సెకండ్ డెసిషన్స్గా తను సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ రావడానికి తను రేపు January 6th వస్తున్నాడు. సో ఇలా అన్నీ కలగొలిపి సమిష్టి ప్రయాణం ఈసారి నా ట్రిప్. ఇప్పుడు కొత్తగా వచ్చే యాక్టర్స్ కానీ లేదా పాత యాక్టర్స్ కానీ ఎవరైనా కూడా వచ్చినాక అమెరికా మొత్తం ఒక రౌండ్ చుట్టేస్తారు. ఏదికి మనకి వెస్ట్ కాలిఫోర్నియా నుంచి ఇటు న్యూయార్క్ వరకు కూడా. సో స్వతహాగా చాలామంది చాలా ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉండడం కారణం కావచ్చు. సో మీ విషయానికి వచ్చేసరికి ఇది ప్రొఫెషనల్ యాక్టివిటీ అనుకోవచ్చా లేదా ఫ్యామిలీ రిలేటెడ్ యాక్టివిటీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు, లేదా దీన్ని కంబైన్ చేసిండ్రా? యా, అసలు జనరల్గా ఏంటంటే నేను యూఎస్ఏ వచ్చింది ఇంతకుముందు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ తానా వీళ్ళు ఇన్వైట్ చేశారు, కానీ అప్పుడు పరిస్థితులను బట్టి ఒంటరిగా రావాలని చెప్పేవాళ్ళు. జనరల్గా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఎక్కడికి వెళ్ళనండి. లైక్ మమ్మీ అన్న ఉండాలి, అన్నయ్య అన్న ఉండాలి, మా పిల్లలు అన్న ఉండాలి. సో లాస్ట్ టైం నేను క్రీస్తుని నా స్వరక్షకుడిగా నేను అంగీకరించినాక ప్రేయర్ మీటింగ్స్ నిమిత్తమే ఎక్కువ ఇక్కడికి వచ్చేదాన్ని. 2019 నేను ప్రేయర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అనుకోకుండా నా పాస్పోర్ట్ పోగొట్టుకున్నాను. ఎంత వెయిట్ చేశానంటే భయం అయిపోయింది, ఇండియా ఎలా వెళ్ళాలి, నా డాటర్ నేను ఇద్దరమే ఉన్నాం. అప్పుడు షికాగోలో మీటింగ్స్. అదే బై మిస్టేక్ ఏంటంటే నేను కూర్చున్న ఫ్లైట్ దాంట్లో పెట్టేసి దిగేశాను. కనెక్టివ్ ఫ్లైట్కి పాస్పోర్ట్ లేకుండా అయిపోయింది. లక్కీగా ప్రేయింగ్ గాడ్ నాకు పాస్పోర్ట్ వచ్చింది. ఆ తర్వాత 2 ఫ్లైట్స్ నేను మిస్ అయిపోవటం, అప్పుడు చాలా నాకు కొంచెం ఇలాంటి భయం అనిపించి ఇంకెప్పుడు అసలు అమెరికాలో కాలు పెట్టకూడదు అనుకున్నాను. నాకేంటంటే నా లైఫ్లో నేను ఇక్కడికి వచ్చాక అలా అనుకుంటారు కానీ ఎవరు వెళ్ళబుద్ధి కాదు. లేదండి, అంటే నా లైఫ్లో ఏంటంటే నేను అనుకున్నది ఏది జరగదు. నేను అనుకున్న దానికి విరుద్ధంగా ప్రతిదీ జరగటం, దానికి తలకాయ ఉంచుకుని వెళ్ళిపోవటం. సో అలా అనుకున్న తర్వాత నేను అప్పుడు ఇండియా వెళ్ళి టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగింది. దాని తర్వాత అనుకోకుండా మా పాప ఎన్జైటీకి సీట్ రావటం, మా బాబు ఇక్కడికి రావటం, మళ్ళీ వాళ్ళిద్దరి నిమిత్తమే ఇక దేవుడి పనిలో నేను ఇక్కడికి రావటం. ఫ్యూచర్ ఎట్లా అనేది నేనైతే ఏది ప్లాన్ చేయదలుచుకోలేదు. పరిస్థితులకి విధేయులమై వెళ్ళిపోవటమే నేర్చుకుంటే మంచిదనేది నా ఆలోచన.
అంటే మీరు సినిమా ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానానికి గల ప్రధాన కారణంగా మీరు ఏం చెప్పుకుంటారు? అంటే స్వతహాగా సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు కోల్పోయినాక, అవకాశాలు అయినాక లేదా తగ్గినాక, అంటే ఎవరిని కించపరచాలని తగ్గించాలనే ఉద్దేశం కాదు, ప్రాక్టికల్గా ఆయా పరిస్థితులు. ఎందుకంటే లైఫ్ టైం ఎవరికి అవకాశాలు ఉండవు, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఆటోమేటిక్ పాత నీరు అనేది పోతూ ఉంటుంది, ఇది సహజం ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో జరుగుతుండే క్రమంలో చాలామంది సినిమా వాళ్ళు ఏదైతే సినిమా రంగంలో ఎండ్ అవుతుంది అని అనిపించే టైంలో వాళ్ళు ఆల్టర్నేట్గా రాజకీయ రంగాన్ని ఎంచుకుంటున్నారా అని అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నా లైఫ్ వర్క్ చూసుకుంటేనండి, నేను మంచి పీక్ టైంలో నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఒక ఆడది అందం అంటే బాపు బొమ్మ అనే దానికన్నా వేరే బిరుదు లేదు. సో నా లైఫ్లో ఇక ఏదో ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏదో అన్నట్లుగా ఆ మూవీ తెచ్చినంత పేరు ఇప్పటికీ కూడాను నాకు అదొక రికగ్నైజ్ అయిపోయింది. సో నాది 22 yearsకే నాకు మా బాబు పుట్టేశాడు. అంటే నేను ఏ రోజు కూడాను ఏ రంగంలో దీన్ని ఉండాలి, ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలి అనే ఒక ఆశ కలిగిన స్వభావం అయితే నాకు లేదు. సో అలా ఉండేదాన్ని అయితే నా తర్వాత జనరేషన్ వాళ్ళు చాలామంది డబ్బుల కోసం సినిమాల మీద తాపత్రయంతో పేరు ప్రతిష్టలు అన్ని సంపాదించుకున్నాక లేట్ మ్యారేజెస్ చేసుకొని ఇప్పుడు నా పిల్లలు నేను ఎక్కడికైనా వెళ్ళామంటే లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటారు. ఇంకా మొన్న కూడా నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్తే ఎర్లీ మ్యారేజ్ అంటే నాకు 21 yearsకే మ్యారేజ్ అయిపోయింది. సో 22 yearsకి మా బాబు, 40 years మీ కిడ్స్ కాలేజ్లో ఉంటారు. యా ఎందుకు నేను చెప్తున్నానంటేనండి, సో నా లైఫ్ వరకు కూడాను నాకు అవకాశాలు లేవు అనుకునే విధంగా లేదు. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను కొంచెం పిల్లల బర్డెన్ తగ్గినాక సీరియల్స్ చేయటం, అగైన్ మళ్ళీ నేను మూవీస్ చేయటం జరిగింది. ఆ తర్వాత మా బాబు హెల్త్ గురించి నేను చర్చికి వెళ్ళటం, డివోషనల్గా నేను అటు కనెక్ట్ అయిన తర్వాత 15 years బయట ప్రపంచం అంటే నాకు తెలియదు అసలు. సో అటువంటి టైంలో నేను బయటికి రావటం, దేవుడు ఆయన డోర్స్ ఒక్కొక్కసారి ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం వల్ల ఆయన అనుకున్న పనులు. సో మహానటితో మళ్ళీ నేను రీఎంట్రీ అవ్వటం, అటువంటి టైంలో చాలామంది సన్నిహితులు పాలిటిక్స్కి వస్తే బాగుంటుంది కదా అని అన్నారు. అంటే చాలామంది జనరల్ వాళ్ళకి కామెడీగా ఉంటుంది, చాలామందికి అర్థం కాదు. కానీ దేవుడు కొన్ని మనకు ఒక వాగ్దానాలు ఇచ్చినాక వాగ్దానాలు ఇచ్చేవాడు అని నెరవేర్చే దేవుడు అండి. కేవలం నా ప్రమేయం అనేది లేకుండానే నేను ప్రయత్నం అనేది చేయకూడదు. ఎందుకంటే షార్ట్ పీరియడ్లో చంద్రబాబు గారిని రీచ్ అవ్వటం అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళలో ఉండి, లేదు అడ్డదారుల్లో వెళ్ళి, లేదు ఇంకొక కనెక్టివ్లో వెళ్ళిన వాళ్ళు నా స్వభానువంతో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఆ స్థాయికి రీచ్ అవ్వగలరు. కేవలం సిన్సియర్గా నా పనిని ఎప్పుడు కూడా ఏ పనైనా సరే నా వృత్తిని నేను దైవంగా భావిస్తానండి. సో అలా నా కష్టంతో సబ్జెక్ట్ తెలియపైన నేర్చుకొని తీసుకెళ్లేటువంటి స్వభావం నన్ను ఆయన దగ్గరికి రీచ్ చేసింది. సో అవకాశాలు లేకుండానైతే నాకు ఎప్పుడు లేదు. ఆల్ టైమ్ అన్నిటికన్నా గొప్ప అవకాశం నా పిల్లలకి ఒక తల్లి అనే క్యారెక్టర్, దాంట్లో ఫుల్ ఫ్రెడ్జ్. ఎలా అంటే ఏదో ఆ సినిమాలో ఈయన చెప్తారు కదా, బొమ్మరిల్లో ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది మమ్మీ అనే. అంటే రాజకీయాలు చూజ్ చేసుకోవాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే పరిస్థితులండి, ప్రజలకి మనం దగ్గరగా ఉండటానికి. ఒకళ్ళు వచ్చి నాకు ప్రేయర్ రిక్వెస్ట్కి వస్తే చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు. సో అప్పుడు ఆ పరిస్థితులను బట్టి నేను టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. ఆ ఉన్న షార్ట్ టైంలోనే నేను 2019 అప్పుడు కూడా అంతేనండి, డిసెంబర్ నేను ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్ చూసుకొని ఇండియా వెళ్ళడం, జనవరి టైంలో నేను జాయిన్ అవటం, ఏప్రిల్ ఎలక్షన్స్ రావటం. సో అన్నీ అలా జరిగిపోయినాయి. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో క్యాంపెయిన్లో కూడా మీరు జాయిన్ అవటం, సో దీనికి ఏ విధంగా పరిణామాలు దారితీశాయి? నేను టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఆల్మోస్ట్ అన్ని పార్టీలు నన్ను సంప్రదించారు. కాకపోతే నేను కొంచెం అక్కడ తిన్న కొన్ని చేదు అనుభవాలను బట్టి నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం తీసుకున్నాను. అండ్ సైమల్టైనస్గా కొంచెం పిల్లలకి కాన్సన్ట్రేషన్ చేయటం చాలా, ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే స్వతహా సున్నితమైన మనసే ఉంటుంది మనకి. సో కొద్దిగా నేను ఎట్లా ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. పైగా నాకేంటంటే
ఎవరైనా ఒక పార్టీ నుంచి బయటకు వస్తారంటే ఇంకో పార్టీకి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు సపోర్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంకో పార్టీతో సంప్రదింపులు జరిపి బయటకు వస్తారు. నేను అలా కూడా తెలివిగా చేసుకోలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేశాను ఇలా జరిగింది అని బయటకు రావటం. సో కొంచెం నేను నిర్ణయం పెద్ద పెద్ద అందరూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడాను మంచి వాయిస్ ఉన్నది, కష్టపడి పనిచేసే స్వభావం ఉందని మాట్లాడటం. అయితే నేను ఆ టైంలో కొంతమంది మనకి సన్నిహితులు అండ్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే అది రాజకీయ పార్టీ అని నేను అనుకోనండి, అది భారతదేశం ఒక చరిత్ర అనుకుంటాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ తీసుకున్నారు. రెండోది వచ్చేసి పరిస్థితులు నేర్పిస్తాయి, నేర్చుకోకపోయినా మనకి నేర్చుకునేటట్టు చేస్తాయి. పైగా ఆ ఫ్యామిలీ ఏంటంటే దయగలిగిన కుటుంబం. సోనియమ్మ గారు కానీ తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఆమె ఎంత త్యాగగుణంతో తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత అన్నిటికన్నా చూసుకుంటే నాకు కాంగ్రెస్ పార్టీలో సోనియమ్మ గారి దగ్గర నాకు నచ్చినది ఏంటంటేనండి, రాజీవ్ గాంధీ గారిని చంపారు. ఇప్పుడంతా చిన్న చిన్న వాటికి కక్షపూరితం పెట్టుకొని కుటుంబాలను నాశనం చేస్తూ ఎదుటి వ్యక్తిని నాశనం చేసుకునేటువంటి స్వభావం ఉన్న మనుషుల మధ్య నళినికి ఆమె పెట్టినటువంటి ప్రాణభిక్ష, మళ్ళా జైల్లో కూడా ఆమెకు ఒక బిడ్డ రావడానికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు, అండ్ అలానే 100% డెమోక్రసీని కాపాడేటువంటి ఇది. అధికారంలో ఉండే ఏ పార్టీ కానీ వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యేటప్పుడు వాళ్ళని కాపాడడం కోసమే ప్రతిపక్షం. సో అందుకే ఎవరికి కూడా 100% మెజారిటీ ఉండదు. ఒకరు మెజారిటీ అండ్ మైనారిటీ రెండే ఉంటాయి. సో కాస్త మెజారిటీ ఉండే వాళ్ళు అధికారంలో ఉంటారు, మైనారిటీలో ఉన్న కూడా వాళ్ళు కూడా స్టిల్ పబ్లిక్ సర్వ్ చేయడానికి. అండ్ అన్నింటికన్నా కూడా తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేసిన విధానం, అండ్ అదే టైంలో నేను అనుకోకుండా మాకందరికీ సీనియర్ అక్క విజయశాంతి గారిని కలవటం. సో ఆమె నిర్ణయం అండ్ ఇదైతే బాగుంటుంది, మనకి స్వతంత్రంగా పనిచేయడానికి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో సో కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వటం జరిగిందండి. సినిమా ఇండస్ట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఒక యాక్టింగ్లో కానీ ఇవన్నీ ఎమోషన్స్తో కూడుకున్నవి. సో ఈ ఎమోషన్స్ ఆటోమేటిక్గా మనుషులు కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అందరూ అయినాను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే చాలా వేగంగా హట్ అయ్యే అవకాశం, బాధపడే అవకాశం ఉంటుంది. రాజకీయం విషయం వచ్చేసరికి బండరాయిలా తయారవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్స్ ఎ క్వైట్ ఆపోజిట్. అంటే బూతులు తిట్టించుకోవాలి, తిట్టాలి, పడాలి. అది ఎంతవరకు దారితీస్తుందంటే వ్యక్తిగతంగా ఈ బెడ్రూమ్లో కూడా నేడు దూరే పరిస్థితి ఉందని అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ పరిస్థితుల్లో ఈ నేటి రాజకీయాల్లో మీరు ఎలా నమ్మి నేను ఇక్కడ మనగలను అని మీరు ఎలా అనుకున్నారు? సో అది కేవలం మీ మనస్సాక్షి చెప్పిందా లేదా వేరే కొన్ని సలహాలు, సూచనలు, గైడ్లైన్స్ తీసుకొని వచ్చారు? నాకు జనరల్గా నా స్వభావం ఏంటంటే ఒక దాంట్లో కాలు పెట్టానంటే అక్కడ దాన్ని సాధించే స్వభావం నాదండి. అండ్ రెండోది వచ్చి ఆర్టిస్టుల జీవితం అంటే అది ఒక పూల పాన్పు లాంటి, రాజకీయ రంగం అంటే ముళ్ళ పాన్పు లాంటి. వీటన్నింటికన్నా ముందు డివోషనల్గా నేను దేవుడు నన్ను ఒక గ్రౌండ్ లెవెల్కి ఆయన తీసుకువెళ్ళటానికి దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. సో కంపారిజన్ ఈ రెండుతో చేసినప్పుడు రాజకీయ రంగం నా మనసుకు నచ్చింది. మనసుకు నచ్చితేనే నేను ఏ పనైనా చేస్తాను. నన్ను చాలామంది ఇండివిజువల్గా మీరు ఉండకూడదు అని కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక అనుభవజ్ఞమైన నాయకుల దగ్గర ఒక మంచి మనం లీడర్షిప్లో పనిచేస్తున్నప్పుడు అండ్ ఇంకా చూడండి ఒక ప్రజలకి మనం ఒక మంచి చేసినప్పుడు మీరు అన్నట్లు బండరాయిలాగా తయారవటానికి ఆ పరిస్థితులు వచ్చినా వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఆ ప్రజలలో మనం వాళ్ళకి దగ్గరయ్యి వాళ్ళకి సాధించలేనివి చేస్తున్నప్పుడు ఉన్న ఆనందాలను మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఇవన్నీ నథింగ్ అనిపిస్తుంది నాకు. సో అన్నిటికీ సిద్ధపడే వచ్చారు ఒక విధంగా. ఎస్, సహజంగా వీటన్నింటికి సిద్ధపడటంతో పాటుగా మీరే చెప్పారు ఇందాక మీ మాటల్లో చెప్తూ సహజంగా మీరు ఏదనిపిస్తుంది వెంటనే చేశారు అని చెప్పారు. సో సహజంగా రాజకీయాలు అనేవి చాలా భిన్నంగా ఉంటాయి. అసలు చెప్పేది ఒకటి, ఇంకొకటి వేరే మాట్లాడేది ఒకటి. అంటే అది తప్పు అనేది కాదు, బట్ ఆయా పరిస్థితులు, వారి ఆలోచన విధానం, సో రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఎవరు బయటికి చెప్పలేకపోవచ్చు. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం తప్పు లేదు, మంచిదే. కానీ ఆ ఇన్నోసెన్సీ అనేది కూడా రాజకీయాల్లో ఎదుగుదలని చాలా వరకు తగ్గించే ప్రమాదం ఉంటుంది. సో అదేవిధంగా నెమ్మదిగా ఉండే వాళ్ళకు కూడా
ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. నేటి రాజకీయాలు ఎస్పెషల్లీ చూసినట్లయితే ఎవరైతే అగ్రెసివ్గా మంచి చెడు ఇవన్నీ కూడా ఒక క్యాలిక్యులేషన్ అయితే, దానికంటే ఎక్కువగా ఎవరైతే అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారో, అగ్రెసివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో మరి దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే మీ వ్యక్తిగతంగా మీ వ్యక్తిత్వానికి భావాలకి పూర్తి విరుద్ధమైనది. ఇక్కడ మన సాక్షి ఛానల్ ద్వారా నేను ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని కానీ ఒక్క మాట అనలేదు. వాళ్ళ శ్రేయస్సు కోరుకున్నాను, పార్టీ డెవలప్మెంట్ కోరుకున్నాను కాబట్టి కింద ఉన్నవి యథార్థంగా తీసుకువెళ్ళాను. యథార్థవాది లోక విరోధి అని అంటారు. సో అంటే అప్పుడు నిజంగా మీరు అన్నట్లు నాకు పాలిటిక్స్ ఇలా ఉండాలనేది నాకు తెలియలేదు. డెఫినెట్గా ఇప్పుడు నేర్చుకుంటాను. ఇప్పుడైతే నేర్చుకుంటాను. సో ఇప్పుడు ఎంత కష్టం ఉన్నా నా గుండెల్లో పెట్టుకోవటానికి అండ్ నేను ఒకటి ప్రజల కోసం ఒకటి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని నేను అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే అర్థమైంది నాకు అక్కడ ఉన్నాకో ఇట్లా ఉండాలి, ఇలా వెళ్ళాలి అనేది. సో మనల్ని సరి చేసుకుంటే పెద్ద పెద్ద హేమాహిమీల నాయకులు లాంటి వాళ్ళే స్టెప్పులు వేసి వెనక్కి తీసుకుంటున్నారు. జస్ట్ ఈ సముద్రంలో నేను చాలా చిన్న నాది రాజకీయ జీవితం అయినా కూడా నాకు ఆశ్చర్యం అదే అనిపించింది. నేను ఉన్నది ఉన్నట్టు అంత పక్కాగా చెప్పినా కూడా అన్ని పార్టీస్ నన్ను ఇన్వైట్ చేయటం. రెండోది వచ్చి మళ్ళా టీడీపీ పార్టీలో వాళ్ళే మీరు ఉంటే బాగుంటుందని పెద్దల దగ్గర నుంచి అందరికీ మనసుకు తెలుసండి. కాకపోతే అనేక మంది నాకు కాల్ చేసి చెప్పిందంటే, మీ ఒక్కళ్ళు బయటికి వెళ్ళి ఇబ్బంది పడ్డా కూడా మా తర్వాత వాళ్ళందరికీ చాలా బాగుందమ్మా అన్నారు. దానికన్నా గొప్ప పదవి నాకు ఉండదు. నేను బయటకు వచ్చా అయినా మనం చేసేది ఒకళ్ళకి మంచి, నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ నేను కాంగ్రెస్కి రావటం, అందరూ మీరు వచ్చారు, మళ్ళీ పార్టీ మంచిగా సక్సెస్ అయింది ఇక్కడ దివ్యవాణి గారు, మీలాంటి వాళ్ళు అందుబాటులో ఉంటే బాగుంటుందని డెఫినెట్గా నేర్చుకుంటాను. పాలిటిక్స్ అనేది తప్పలేదు. మనం ఏది ఉన్నా కూడా కుటుంబం లాంటిది కాబట్టి ఏదైనా బాధ కష్టం ఉన్నా మనసులో పెట్టుకొని మనం ఎలా తీసుకువెళ్ళాలి దానిని. అంటే ప్రజలకి మనకి న్యాయం ఏది ఉన్నా కూడా ప్రజల కోసమేనండి. అండ్ ముందుగా అండ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అయినందుకు సాక్షి తరపున ఆయనకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ ఆ టీం అందరికీ కూడాను, ఉన్న కష్టపడిన వాళ్ళందరికీ కూడాను అండ్ హార్టిక్ కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ చెప్దాం అనుకుని నేను అది సఫర్ కాట్ అనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఇండియా వెళ్ళలేదు. అందరూ అదే అన్నారు, పార్టీ గెలిచిందంటే పనులన్నీ పక్క పెట్టుకొని పరిగెట్టుకొస్తారు, మీరేంటి అంటే ఆల్రెడీ ఇక్కడ మాట ఇచ్చి ఉన్నానండి, అన్ని ఫ్లయర్స్ అంతా వేసేసారు, బాగోదా అబద్ధం చెప్పిన వాళ్ళు ఉండకూడదని చెప్పని. సో ఇక మీదట ప్రజల కోసం మనం నిలబడుతున్నప్పుడు లోపల ఉండే కష్టాలను కానీ బయట ఉండే కష్టాలను తట్టుకొని ప్రజలకి చేరువ కావటానికి నా డ్యూటీ నేను చేస్తానండి. 2023 ఎలక్షన్స్కి కాంగ్రెస్లో మీరు మనకి క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్గా చేశారు కదా. సో అంటే మీరు ఈ షార్ట్ టైంలో చేయటం బయట రాజకీయ పార్టీలతో ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో ఇంటర్నల్గా కూడా అంతే ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఈ రాజకీయాలకి మీరు ఈ కొద్ది సమయంలో ఏ విధంగా మీరు ఫేస్ చేశారు, ఏ విధంగా చూశారు? సో భవిష్యత్తులో మీరు ఎలా ముందుకు కొనసాగాలనుకుంటారు? మేబీ మీరు అన్నది నిజం అవ్వచ్చు, నేను కాదు అనడం లేదు. ఎందుకంటే ఈ చిన్న సముద్రంలో చూసాను. సో ఒకటే అండి, ఇప్పుడు మనకి సోనియమ్మ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అలానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ చాలా పట్టుదలతో ఒక మార్పు తీసుకురావాలనే దాంతో ఉన్నారు. సో నేను వర్క్ చేసినంత వరకు నాకు ఇప్పుడు 1 వీక్ 10 డేస్లో మంచిగా నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు పని చేయడానికి. అండ్ జాయిన్ అయిన వెంటనే అంత మంచి పోస్ట్ మనకు వర్క్ చేయడానికి ఇవ్వటం కూడా నాకు ఒక ఎంకరేజ్మెంట్గా అనిపించింది. సో తప్పకుండా ఎటువంటి ఉంటాయి, ఇప్పుడు పాలిటిక్స్ అంటే శత్రువు ఎక్కడో ఉండదు, మన పక్కనే ఉంటారు. అమ్మ అంటేనే నాకు అది బాగా అనుభవం అయింది. సో ఒక మెట్టు మనం ఎక్కండి అంటే ఎక్కిస్తానే దాని గురించి మళ్ళీ కింద పడి లేవలేని విధంగా నెట్టే వాళ్ళు ఉంటారు. ప్రజల్లోకి వెళ్ళగలిగిన వాయిస్ కానీ ప్రజల సమస్యలకి మనం పోరాడే శక్తి ఉన్న వాళ్ళని కూడా పార్టీ ఎప్పుడు వదులుకోదు. సో
మేబీ అటువంటి ఎటు ఉన్నా కూడా మన కష్టపడే స్వభావం మనల్ని ఎప్పుడు తీసుకెళ్తుంది. ఈరోజు అలా అనుకోని ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదుగా. అటు ప్రతిపక్షం స్వపక్షం ఎన్ని ఉన్నా కూడాను ఒక పట్టు వదలని ఒక పట్టుదలతో ఆయన చేసిన పోరాటం కానీ ఈరోజు అటువంటి నాయకుల్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటూ ఎక్కడైనా ఉంటాయండి, అది ఇండస్ట్రీలో ఉంటాయి, కుటుంబంలోనే ఉంటాయి ఇద్దరు బిడ్డల మధ్య. సో అవన్నీ మీద మైండ్స్ పెట్టకుండా మనం ప్రజల మీద దృష్టి పెట్టి ఈరోజు సోనియమ్మ గారు ఇచ్చినటువంటి పథకాలు ఎంత అప్రిషియేట్ చేసే విధంగా, సో అటు వెళ్ళినప్పుడు ఇవన్నీ నథింగ్, మనం అనుకున్న గోల్ను రీచ్ అవ్వగలననేది నా అభిప్రాయం. మీరు ఆంధ్ర పర్సన్గా ఉండి తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేసేటప్పుడు ఈ రాజకీయాల్లో మీకు హడిల్స్గా మారే అవకాశం లేదంటారా? నేను ఏపీలో టీడీపీ తరపున వర్క్ చేసినప్పటికీ కూడా 10 yearsగా నేను తెలంగాణలో ఉన్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇది నేషనల్ పార్టీ. సో మనము ఎక్కడైనా సరే ఐదర్ కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా పని చేయడానికి ఉన్నది. సో అధిష్టానం తప్పకుండా మన అవసరత ఎక్కడున్నది కూడా గుర్తిస్తుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ లేనిది నాకు ఉన్నది దేవుడిచ్చిన గ్రిప్ ఏంటంటే పెళ్లి పుస్తకం అనేది తెలంగాణ తమిళనాడు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి బిడ్డగా చేరువ చేసింది. అండ్ డివోషనల్గా ప్రతి ఒక్క చోట నేను కనెక్ట్ అయి ఉన్నాను. సో దానిని బట్టి తప్పకుండా ఇరు రాష్ట్రాల్లో పనిచేయడానికి కానీ ఎక్కడన్నా కూడా ఐఎమ్ గెట్ రెడీ టు వర్క్. ఓకే, సో అధిష్టానం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా తప్పకుండా. అసలు ఈ 5 years పాటు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడపగలుగుద్ది అనే కాన్ఫిడెన్స్ మీకుందా? తప్పకుండా నడుపుతారండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఎక్కడ నేను ముఖ్యమంత్రి అనేటువంటి అహంకారం చూపించలేదు. ఇంతవరకు ఏ ఒక్క కుటుంబ పాలన ప్రజలకి ఒక నాయకుడికి ముఖ్యమంత్రి అనగానే ఒక ప్రౌడ్నెస్ వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి అంటే ప్రజలకు పనిచేసే పనులలో ప్రథముడు అనేది మర్చిపోయారు. దానిని ఆయన ప్రజలకు చేరువ చేస్తూ ఆ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా చేసి కూల్చేసిన విధానం కానీ, అండ్ ముఖ్యమంత్రి అయినాక ఆయన గన్మెన్లు పెట్టుకొని ఎక్కడ ఆయన ఒక హంగామా అది లేకుండా ప్రజలకి చేరువుగా నుంచొని నాకే రియల్లీ నాకు సంతోషం అనిపించింది. బాబుగారి దగ్గర పనిచేయాలని ఎంతో ఆశపడ్డాను, అది లేకపోయినా ఒక మంచి నాయకుడి దగ్గర మళ్ళీ పనిచేయటానికి అని ఒక సంతోషం, ఒక ఆనవాళ్ళుగా మీరందరూ చూశారు. ఎంతసేపు ఆయన నిలబడి ప్రతి మనుషుడి యొక్క సమస్యను తీసుకోవటం అండ్ అనుకున్న పథకాలని ఒక పథకం ఒకటి అమలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇంకొకళ్ళు దానికి నష్టపోయే వాళ్ళు ఉంటారు, సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని బురద జల్లి ఇక ప్రతిపక్షం అంటే తెలియదేం లేదు. సో అలా ఉన్నప్పటికీ కూడా ఆయన పనిచేసే విధానం ప్రజలకి చేరువుగా ఉంది. అండ్ రేపు మళ్ళీ యూత్ పిల్లలకి ఒక స్కూటర్ని ఇవ్వటం కానీ, అండ్ గ్యాస్ ధరల రేటు కానీ, అండ్ మరి ముఖ్యంగా ఉద్యోగాలతో యువత బాధపడుతున్నటువంటి విధానం తెలంగాణలో, అండ్ తర్వాత రైతులకి ఎస్పెషల్లీ మరి రైతే రాజు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం వైఎస్ఆర్ గారు ఉన్న దగ్గర నుంచి కూడా అవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కనెక్టివ్ అవుతారండి. అండ్ ఈరోజు కర్ణాటకలో ఇచ్చిన సపోర్ట్ కానీ, అండ్ కాంగ్రెస్ పార్టీకి రేపు ఇక్కడ ఇచ్చింది కానీ, అండ్ ఫ్యూచర్ మిగతా స్టేట్స్లో కానీ ఒక్కటి అయితే అన్ని తెగల వాళ్ళకి కూడా ఒకటేమో కుటుంబ పరిపాలన, ఒకటేమో రౌడీ పరిపాలన, ఇంకొకటి చూసుకుంటేనేమో మరి మతతత్వమైన పరిపాలన. వీటన్నిటితో కంపారిజన్ చేసినప్పుడు కాంగ్రెస్ విలువ ఏంటి, కాంగ్రెస్ యొక్క వాల్యూ ఏంటి, ఒక ఐరన్ లేడీగా ఇందిరాగారికి చేసిన ఒక పనులు కానీ, ఆమె ఒక డేర్ స్టెప్ కానీ, అలానే ఈరోజు సోనియమ్మ గారు మరి మళ్ళా ఒక ప్రశాంతమైన ఒక చల్లని పరిపాలన కోసం ప్రతి చోట ఇది కావాలనేది ప్రజలలో అయితే పడిందండి. అలానే లీడర్స్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. కమ్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ అయిన వెంటనే మీరు ఇమీడియట్గా అంటే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా అమెరికా రావడం జరిగింది. సో సహజంగా రాజకీయాల్లో ఉండేటప్పుడు అది ఇటువంటి కీలక సమయాల్లో ఒక నాయకులు పొలిటికల్గా ఉండేటప్పుడు వాళ్ళు అందుబాటులో లేనప్పుడు కార్యకర్తలకి సో డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఇండియాను వదిలేసి అమెరికాలో ఉంటుండేటప్పుడు సో మీరు రాజకీయాల్లో ఏ విధంగా రాణిస్తారు అని ప్రజలు కానీ అటు కార్యకర్తలు కానీ అనుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఏంటంటే అసలు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం కూడా
అనుకోకుండా 10 days బిఫోర్ ఎలక్షన్కి ముందు జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేదానికి ముందే ఇది నేను ఈ ప్రోగ్రామ్స్ ఒప్పుకున్నానండి. క్రిస్మస్ కాబట్టి అంటే ఇదేమో నా పుట్టిల్లు కాదు, నేను ఇక్కడ పర్మనెంట్గా కూర్చోను. కానీ అది ఎలక్షన్ సక్సెస్ రావటం నాకు కూడా ఆ బాధ ఉంది, ఆ సంబరాల్లో పాలు పంచుకోలేకపోయానే అని. ఆయన ఇక్కడ ఉన్నటువంటి మన ఛానల్స్ ద్వారా వాళ్ళకి నేను శుభాకాంక్షలు చెప్పటం. సో ఇట్స్ 1 month గ్యాపే కాబట్టి ఆ బాధ అయితే నాకు ఉంది. ఇక వెళ్ళిన దగ్గర నుంచి మా పని ప్రజల్లో ఉండటమే కదండి, అధిష్టానం మాకు ఇచ్చినటువంటి పనిని బట్టి చేయటం. అంటే సహజంగా సినిమా వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ ఆ టైంలో వచ్చి వాళ్ళు కొంత పేమెంట్ని మాట్లాడుకొని ఆ ఎలక్షన్స్ వరకు స్టార్ క్యాంపెయిన్ చేసి తర్వాత ఎలక్షన్ల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం, వాళ్ళ పనులు చేసుకోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు రెగ్యులర్ డే టు డే పాలిటిక్స్లో ఉండదలుచుకున్నారా, లేదా జస్ట్ ఇలా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మెరిసి మళ్ళీ మాయమైపోయే వాళ్ళు అనుకుంటున్నారా? ఏమండి, నేను అట్లా ఉంటే కండువా ఎందుకు కప్పుకుంటాను? కండుగా కప్పుకున్నారంటే లీగల్గా నాకు కాంగ్రెస్తో పెళ్ళైపోయినట్టే. కండువా కప్పుకున్నాను కదా, సో బాధ్యత ఉంది నాకు. సో ఖచ్చితంగా డే టు డే పాలిటిక్స్ 100% అండి, 100%. ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నారు? యాక్చువల్లీ నేను January 28th నా టికెట్ ఉండే, అండ్ మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసలు అక్కడ ఉన్న వాళ్ళైతే మీరు ఇంకా ముందు వచ్చేయండి అని. కానీ నేను లాస్ ఏంజల్స్లో సంక్రాంతి సంబరాలు December 13th ఉంది. సో అది చూసుకొని 16th రిటర్న్ టు ఇండియా అండి. మీకు అంటే రాజకీయాల్లోకి వచ్చినాక మిమ్మల్ని బాగా కష్టపెట్టిన అంటే ఇబ్బంది కలిగి బాగా అంటే ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చా అని అంటే వితిన్ షార్ట్ టైం అయినా కూడా మీకు అనిపించిన క్షణాలు, పరిస్థితులు? నేను ఉన్నంత వరకు పార్టీలో ఎప్పుడు కూడానండి పనిలో దూసుకెళ్ళిపోయేదాన్ని. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి మెయిన్ స్థానం ఉన్నది అన్నప్పుడు కింద ఉన్నటువంటి 4 కుర్చీకి 4 చెక్కల్లాగా 4 మనుషులు ఉంటారు ప్రతి చోట. వాళ్ళు ఏంటంటే న్యాయాన్ని, నిజాన్ని లీడర్స్ దగ్గరికి రీచ్ అవ్వనీరు. అదొక్కటి నాకు బాధ అనిపిస్తుంది. సో నిజమే, పెద్ద పెద్ద వాళ్ళతో రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు గ్రౌండ్లో మేము వెళ్తున్నప్పుడు కూడాను మనం ఇచ్చే రిపోర్ట్స్ కానీ కింద లోపల ఉండే మన అనుకుంటూ చేసే మిస్టేక్స్ కానీ సరి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక మంత్రులకి కింద ఉన్న వాళ్ళకి ఒక అనుబంధం ఏర్పడుతుందండి. అంటే అండ్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విధానం నాకు అప్పుడు తెలియక, సో నేను కొద్దిగా బాధపడిన మాట వాస్తవం. కానీ ఈ హార్ష్గా అంటే అంత ధైర్యం ఎవరు చేయరు, కానీ రీచ్ అవనిచ్చేవాళ్ళు కదా దగ్గరికి. అదొక్కటే బాధ. నేను ఎప్పుడు అట్లాంటి అమ్మాయిని కాదండి. కాదు, నచ్చకపోతే బయటకు వచ్చేస్తాం, మన బాధని ప్రజలకు తెలియజేసుకుంటాం. అట్లీస్ట్ మీడియా ఏంటంటే ఈ రోజుల్లో మాకున్న గొప్ప వరం, మా అభిప్రాయాలను తెలియజేసుకొని. అంటే ఇప్పుడు తలా తోక కట్ చేసేస్తారు చాలామంది సోషల్ మీడియాలో, ముందు వెనక తీసేసి పాలిష్ చేసి పెడతారు. అది కొంచెం రాంగ్ అనిపించినా మొత్తం చదివినాక నిజమేంటనేది తెలుస్తుంది. సో అట్లా లేకుండా మా బాధను చెప్పుకోవటానికి ఇది. కానీ మనస్సు కలిగిన నాయకుడికి తెలుస్తుందండి. ఒక మంచి పనిచేసే వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ కాంగ్రెస్లో అది జరగకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సో కొంచెం నాకు అనుభవం అయింది కాబట్టి విషయం అర్థమైతే దూసుకెళ్ళిపోతారు. అంటే నేడు అంటే వాస్తవంగా మాట్లాడుకుంటే రాజకీయాల్లో వస్తుండే వ్యక్తులు అంటే గడిచిన ఒక కొన్ని డికేట్స్ని తీసుకుంటే సర్వీస్గా వచ్చే పర్సంటేజ్ కంటే బిజినెస్గా లేదా కమర్షియల్గా వాళ్ళు లబ్ధి పొందాలనే పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో చూసినట్లయితే సర్వీస్ అనే వాళ్ళకి దానికోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. సర్వీస్ని ఏ విధంగానైనా అందించవచ్చు. రాజకీయం అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్పోజ్ మోర్ బిగ్గర్ వే చేయొచ్చు. సో అది స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మీరు ఏ కోణంలో వచ్చారంటే సహజంగా అడిగేటప్పుడు లేదు నేను పబ్లిక్ సర్వీస్ చేయడానికే వచ్చా, నేను కమర్షియల్ కోణంలో రాలేదని చెప్తారు. అలా కాకుండా ప్రాక్టికల్గా వాస్తవంగా మిమ్మల్ని కదిలించిన అవసరం ఏంటి, మీరు ఏ విషయాలపైన మీరు భవిష్యత్తులో కాంగ్రెస్ మీకు అవకాశం కల్పించినా కల్పించకపోయినా ప్రజలకు ఏ విధంగా ఏ అంశాల్లో మీరు చేరువుగా పనిచేయాలనుకుంటున్నారు? ఒక్కటేనండి, ఇప్పుడు ఒక స్థానం ఒక పవర్ ఉంటేనే మనం పని చేయగలం. ఇప్పుడు సాక్షిలో ఇంత ధైర్యంగా కూర్చొని ఇంటర్వ్యూ అడగగలిగిన సత్తా ఎవరికైనా ఉందా? ఒక సింహ గారికి ఉంది. వై? బికాస్ మీ పోస్ట్ అది, మీ పోస్ట్ మీకు ఇచ్చిన పవర్ అది. సో మాకు ప్రజలకి నేను ఇండివిజువల్గా వెళ్ళి చేసేదానికి, ఒక పార్టీతో సంబంధం పెట్టుకొని ఒక పవర్లో ఉండి చేసేదానికి చాలా తేడా ఉంది.
సో అది ఉన్నప్పుడు ఏ పనైనా సరే, ఇప్పుడు ఇదని నేను మనం గిరిగీసుకున్న ఇది అనుకున్న వాళ్ళకే లేకుండా అయిపోతుంది. ఇప్పుడు చాలామంది పార్టీని స్థాపిస్తున్నారు, వాళ్ళకు అనుకూలతను బట్టి పార్టీని మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు. లేదు ఒకప్పుడు ఈ పార్టీలో ఉండి విమర్శించిన గట్టి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి హ్యాపీగా విషెస్ చెప్పుకుంటానో చేసుకుంటే, ఎందుకంటే అనుకూలతను బట్టి మనం ఎలా ఉపయోగపడి వెళ్ళాలి అనే దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో అలా నేను కూడా నా అనుకూలత ఎలా ఉన్నది అనేది చూసుకుంటూ ఏ పని ఇచ్చినా కూడాను చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇండివిజువల్గా నేను వెళ్ళి ప్రజలకి రీచ్ అయ్యేదానికి ఒక అధికారం ఉన్న పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఒక పవర్తో వెళ్ళి చేసేదానికి తేడా ఉంటుంది. సో దానికోసమే రాజకీయం కావాలి మనకు అనేది నా ఉద్దేశం. రాజకీయాలకు వచ్చేసరికి వ్యక్తిగత ప్రయోజనాలు లేదా సమాజ ప్రయోజనాలు ఇలా రకరకాల కొలాబరేషన్స్ అనేవి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. సో ఈ కొలాబరేషన్స్లో మీరు రాజకీయాన్ని కేవలం వర్క్ అంటే సర్వీస్ మైండ్లో చూస్తున్నారా? మీ కోణం ఏంటి? సింపుల్గా షార్ట్గా, లేదా రెండు రకాలుగా కూడా అటు నేమ్ అండ్ ఫేముతో పాటుగా సొసైటీకి కూడా సర్వీస్ చేయొచ్చు అనే దృక్పథంలో ఉందా? నేనైతే 100% నేను ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నానండి. ఎందుకంటే 100% చేస్తాను, నా శక్తి ఉన్నంత వరకు చేస్తాను. అంటే ఇంత రీచ్ అయ్యి చేయలేకపోవచ్చు కానీ 100 మెట్లు ఎక్కలేకపోవచ్చు కానీ 1 మెట్లో ఆల్రెడీ నేను ఉన్నాను పబ్లిక్లో. ఎందుకంటే నన్ను తెలిసిన ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇన్ని పార్టీలు ఇన్వైట్ చేసినా కక్కుర్తిగా మీరు వెళ్ళి తీసుకోలేదు. పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకో పెద్ద పార్టీలు సంప్రదింపులు జరిపి నేను బయటికి రాలేదు, రాజనీతి పాటించారు అని అన్నారు. రేపొద్దున మీరు పార్టీ మారని ఏంటి గ్యారెంటీ? 100కి 200% మారకుండా ఇక్కడ కష్టమైన నిష్ఠూరమైన రాజకీయాల్లో ఏమి శాశ్వతం కాదు కాబట్టి వచ్చి పార్టీ మంచిగా విన్ అయింది లేదండి, తప్పకుండా నేనైతే ఇంకా మారకూడదు, మారను అని ఒక దృక్పథంతో ఉన్నాను. అండ్ మీరు ఓకే, ఖచ్చితంగా కాంగ్రెస్లో పనిచేయాలి, ఉన్నతంగా స్థాయికి ఎదగాలని మేము కోరుకుంటాం. కానీ భవిష్యత్తులో పరిస్థితులు ఆ విధంగా దారితీయచ్చు, లేదా పొమ్మనకుండానే పొగపెట్టవచ్చు, రకరకాలు ఉంటాయి. సో వీటన్నింటినీ కూడా బ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడండి మీరు మాట చెప్పే ముందే. ఎస్ అండి, నేను కాదంటలే. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, రేపు పెళ్లి లేకపోతే మా పిల్లలు మర్యాద ఇస్తేనే నేను ఉండగలను. నా సొంత రక్తం నా కడుపు నుంచి పుట్టే మర్యాద లేకపోతే పోని బయటకు, అది క్వైట్ కామన్ ఎవరైనా కానీ. సో మర్యాద ఉండి మనం విలువనిస్తే ఎక్కడైనా మనం పని చేస్తాం, మనం అవసరం అనుకుంటే పని చేసేవాడికి ఎక్కడున్నా కూడా పని దొరుకుతుంది. మీరు మెయిన్ ఏ ఏరియాలో వర్క్ చేయాలనేది మీ దృక్పథం? నాకైతే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో నేను అక్కడ తెలంగాణలో అంటే పర్టికులర్గా ఏదైనా అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో లేదా కొంతమందికి ఇబ్బందులు ఉండే వాళ్ళకి సర్వ్ చేయాలి, లేదా ఇండస్ట్రీ రిలేటెడ్ డెవలప్మెంట్స్కి సంబంధించి పనిచేయాలి, లేదా పూర్ అండ్ నీడీ పీపుల్కి ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ చేయాలి, ఇలా కేటగిరీస్ వైజ్. సో అలా లేదా లేడీస్ కోసం ఏదైనా చేయాలి అని అలా మీ వ్యూ ఏదైనా ఉందా? నాకు మెయిన్ సినీ ఇండస్ట్రీ గురించి వర్క్ చేయాలని ఉందండి. ఎందుకంటే సరిగ్గా కమ్యూనికేషన్ లేకుండా చాలా మంది ఎవరికి వాళ్ళుగా అయిపోయి ఉన్నారు. ఇండస్ట్రీలో కింద ఉన్న వాళ్ళు కింద ఉన్నట్టుగానే ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా పట్టుకోలేని స్థితిలో ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో అవసరతలు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద నటులు కూడాను ఈ ఎండింగ్ డేస్లో వాళ్ళకి సరైన ఆరోగ్య స్థితి మా ఛానల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫుల్ఫిల్ లేని వాళ్ళు ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఏంటనేది సెకండ్ 100% లేడీస్ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ దివ్యవాణితో సహా. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా రిసాల్వ్ చేస్తారా? ఈ కాస్టింగ్ కౌచ్ లాంటి ఎన్నో ఇష్యూస్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఎందుకంటే కళ అనేది ఒక గౌరవప్రదమైనదండి. ఈరోజు సినిమా వాళ్ళు అని అంటే ఇష్టానికి మాట్లాడటం, అండ్ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక సభ్యత సంస్కారం లేకుండా ఇష్టానికి మాట్లాడటం రెండు కూడాను జరుగుతుంది. ఒక్కొక్కసారి కోపాలు ఆవేశాలు. సో వాటన్నిటినీ ఒక మళ్ళీ వెనకట కళలంటే ఎంత గౌరవం, ఒక ఎన్టీఆర్ గారు వచ్చినా ఏఎన్ఆర్ గారు వచ్చినా ఒక కళలు అంటే ఆహా అని అనుకునే విధంగా తీసుకురావడానికి నా వంతు కృషి అయితే నేను చేస్తానండి డెఫినెట్గా. ఎందుకంటే నేను ఎక్కడ ఒక బ్యాడ్ రిమార్క్ లేకుండా, ఒక కాంప్రమైజ్లు అనేది లేకుండా ఇండస్ట్రీలో ఒక ఛాలెంజింగ్గా పైకి వచ్చాను నేను. సో మరలా అటువంటి ట్రెండ్ని తీసుకురాగలగటానికి నా వంతు సహాయం, అలానే చాలా మందికి అక్కడ అన్యాయం అనేది జరుగుతుందనేది నాకు తెలిసింది. ఇండస్ట్రీలో కాంగ్రెస్ వైపు మద్దతుగా ఉన్నారా? లైక్ లాస్ట్ టైం అంటే చూసినట్లయితే చాలా వరకు
మెజారిటీ చూసినట్లయితే నాకైతే కనిపించలే. అంటే మీరు ఇండస్ట్రీకి సంబంధించి సర్వీస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ పాలిటిక్స్. ఎవరికైనా మద్దతు తెలుపొచ్చు, అది తప్పేమీ కాదు. బట్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి సో ఎంత పర్సంటేజ్ కాంగ్రెస్ వైపు సపోర్ట్ ఉండే అవకాశం, ఎండ్ ఆఫ్ ద డే ఏ పొలిటికల్ పార్టీ అవని నేను ఎందుకు చెప్తున్నా అంటే, పొలిటికల్ పార్టీ ఏదైనప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఆ పొలిటికల్ పార్టీ సర్వీస్ చేయడంతో పాటు ఆ వర్గం ఓటింగ్ మనకి చేస్తుందా లేదా అనేది బాటమ్ లైన్ ప్రతి పార్టీ అవునన్నా కాదన్నా ఆలోచించేది ఇది. సో ఆ పార్టీకి ఉపయోగకరం ఉందంటే కాస్త ప్రోగా చేస్తారు, లేదు వీళ్ళకి మనం ఏం చేసినా కూడా మనకు ఉపయోగకరంగా లేదు అని అంటే ఏదో బేసిక్గా ఏది జరుగుద్దో ఒకవేళ అవసరమైన వరకు చేసి అంత అగ్రెసివ్గా చేసే అవసరం ఉండదు కాబట్టి దాన్ని చూసి చూడనట్టుగా కూడా పోవచ్చు. సో ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు ఏం జరగచ్చు అనుకుంటున్నారు? మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తానండి. చెప్పండి. అదే చెప్పమంటున్నా, జనాలంతా డిప్లొమాటిక్ గా కాకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకాలుగా ఉంటారు, సహజం అది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక డివోషనల్గానే తీసుకుందాం, ఎలక్షన్ టైంలో ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి ప్రేయర్లు చేయించుకుంటారు, పూజలు చేయించుకొని వస్తారు. ఈ పార్టీనే గెలవాలని గట్టిగా మేము స్ట్రాంగ్గా చేసామంటారు. వాళ్ళు అనుకున్నది కాకుండా యువతల వాళ్ళు చేరారు అనుకోండి, ఎమ్మటే వెళ్ళిపోయి బొకేలు ఇస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి మాకు సహాయం జరగాలి. అది మనిషిని యొక్క స్వభావం. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న అనేక మందికి కాంగ్రెస్ అంటే ఇష్టం ఉన్నా కూడా బయటపడలేని పరిస్థితులు వాళ్ళకి ముందున్న గవర్నమెంట్స్కి ఏమున్నాయో మనకు తెలియదు. మేబీ వాళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన ఒక న్యాయం కలిగిన ముఖ్యమంత్రిగా అన్ని కేటగిరీస్కి న్యాయం చేయగలడు అనేటువంటిది ఆయన చూసినాక నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అండ్ ఇండస్ట్రీలో మీరు సపోర్ట్ ఇచ్చినా మేము చేస్తాం, సపోర్ట్ ఇవ్వకపోయినా మనం చేస్తాం. ఈరోజు మా బిడ్డలో ఒకళ్ళు మనల్ని తీసేశారని వాళ్ళకి అన్నం పెట్టకుండా మనం ఉండగా, నా బిడ్డ ఇంకొకరు పెద్ద ఆఫీసర్ అయిపోయి నాకు ఒళ్ళంతా బంగారం చేయించాడని చేయించిన వాడిని చేయకుండా ఉండగా, సో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒక న్యాయం కలిగిన పార్టీగా వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఇండస్ట్రీకి ఏం కావాలో చేస్తాం, ఇవ్వకపోయినా కూడా మన వంతు కృషిగా గవర్నమెంట్ ఉన్నంత వరకు అక్కడ ఏం కావాలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు అయితే న్యాయం చేస్తారు. ఒకవేళ పనులు బట్టి ఆయన బిజీ షెడ్యూల్లో ఆలోచనలు లేకపోయినా కింద మేము ఆ ప్రపోజ్ తీసుకెళ్తాం. మీరు ఇటు ఒకవైపు పిల్లలు ఎక్కడ చదువుకుంటూ ఉన్నారు, సో డెఫినెట్గా ఓకే సపోర్టర్స్ ఉండొచ్చు. సో ఈ టైంలో ఎక్కువ సో పిల్లలకు కూడా మీరు ఇక్కడ లేకున్నా అక్కడున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం, గైడెన్స్ ఎవరైనా అది బేసిక్ చేయాల్సిన పని. మరోవైపు ఇటువైపు దగ్గరలోనే ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో ఆ వర్క్స్ని కూడా చూడాల్సిన పరిస్థితి, క్యాంపెయినింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఎంత యాక్టివ్గా పార్టీకి సమయం ఇవ్వగలుగుతారా, లేదా కేవలం ఈ పోస్ట్ కానీ ఇదంతా కూడా కేవలం పేపర్ మీద మిగిలిపోతుందా అంటే మీరేం చెప్తారు? లేదండి, 100% నేను ఫుల్ టైం వర్క్ కానీ పాలిటిక్స్ని సీరియస్గా తీసుకుంటున్నాను. వై బికాజ్ నా పిల్లలేమో ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కాదు. సో పార్ట్ టైం కాదు పాలిటిక్స్? లేదండి, 100% నేను ఎందుకంటే బిడ్డల బర్డెన్. ఇండస్ట్రీ పార్ట్ టైమా ఇప్పుడు? ఇండస్ట్రీ అంటే అది చచ్చిపోయే వరకు మా పెట్టుబడి కదండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకరికి అంటే ఫుల్ టైం మీకు పాలిటిక్సా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్. సో దట్స్ జస్ట్ ఫర్ పాలిటిక్స్ సీరియస్. అండ్ ఇండస్ట్రీ అనేది అది మనం ఎక్కడున్నా కూడా అది మాకు దేవుడిచ్చిన వృత్తిని కాబట్టి దాన్ని ఎప్పుడు తక్కువ చేయము, సైమల్టేనియస్గా అండ్ దేవుడు పనిలో కూడా ముందుకు వెళ్తూ. నా పిల్లల విషయం వచ్చేసి నేను ఉండాల్సిన అవసరం వాళ్ళు లేదు, దేవుడు ఏర్పరిచినటువంటి ఇక్కడ మంచి ఫ్యామిలీస్ నాకన్నా మోర్ దాన్ వాళ్ళు ప్రేమగా అభిమానంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ చదువులు వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు కాబట్టి జస్ట్ మమ్మీ వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉంటేనే సరిపోతుంది. సో ప్రజల మనిషిగా ప్రజలకి చేరువుగా అండ్ దేవుడు నా పట్ల ఎటువంటి తలంపులు ఉన్నాయో వాటన్నిటిని సక్సెస్ చేయడానికి ప్రైడ్ఫుల్గా యథార్థంగా వెళ్ళటానికి నేను కృషి చేశాను. సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా లీడర్షిప్ కానీ అదేవిధంగా కార్యకర్తలు మీ నుంచి ప్రజలు కూడా ఏం ఆశించవచ్చు? సమస్య మీద డెఫినెట్గా ఏదున్నా కూడా ధైర్యంగా నేను తీసుకెళ్ళగలను. అండ్ ఇప్పుడు ఇంకా ఏమి కొదవ ఉన్నాయని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏం కావాలనేది మనం అధికారులు అక్కడ ఉన్న వాళ్ళకి నేను అందజేయగలను. అండ్ ఐ నో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఫ్లూయెంట్గా. ఇస్ ది నేషనల్ పార్టీ కాబట్టి మన అవసరం ఎక్కడుందనుకొని పార్టీ ఎక్కడ పెట్టినా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్
లోపల ఒకసారి వెళ్ళినాక బిర్యానీ పెట్టినా సిద్ధమే, పచ్చడి బెతుకులు పెట్టినా సిద్ధమే, పస్తు పెట్టినా సిద్ధమే. సిద్ధపడినాక ఇంకేదనేది చూసేది. ఆంధ్ర ప్రజలు పచ్చడి మీద ఎక్కువగా ఇష్టపడతారు, సో ఫస్ట్ దాంతోనే ట్రై చేయొచ్చు. నో వరీ అండి. కానీ మీరు హైదరాబాద్ వచ్చారు కాబట్టి బిర్యానీ పెడతారేమో, ట్రై చేయండి. ఒక మంచి లీడర్గా ఈరోజు లైక్ సీతక్క గారు కానీ, విజయశాంతి గారు కానీ, అలానే రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, అందరూ కూడా ఎట్లా అంటే ఒక కసితో పనిచేస్తున్నారు. వాళ్ళందరి కింద మేము వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకి చేరువుగా మంచి పరిపాలన, ఒక ధైర్యం, ఉద్యోగస్తులను సాటిస్ఫాక్షన్ చేసే విధంగా గృహిణులు కానీ, అన్నింటికన్నా ముఖ్యంగా హైదరాబాద్లో ఏంటంటే డ్రగ్స్ అనేది ఎక్కువ అయిపోయిందండి. మేము సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా ఇప్పటికీ మాకు కాఫీలు, టీలు, మందులు. మీరు ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంటుంది అంటారు సహజంగా. నేను అనేది కాదు, దివ్యవాణి ఎప్పుడు ఏది అనదండి. న్యూస్ కానీ, ఛానల్స్ కానీ, కలర్స్ మనీ యంగ్స్టర్స్ ఉండే దగ్గర ఆటోమేటిక్గా ఈ డ్రగ్స్ కూడా భాగం అవుతాయి. సో అది ప్రత్యేకించి ఒక వ్యక్తిని అనే కాదు, ఒక సేల్స్ మ్యాన్ తన ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే ఒక షోరూంలో పెట్టుకోవాలి, కార్ షోరూంలో, లేదా బట్టలు అమ్మేవారు బట్టల షోరూంలో, లేదా సూపర్ మార్కెట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళకి వేదికలు ఏంటంటే ఇండస్ట్రీస్, పబ్స్, కాలేజెస్. సో ఇవే వాళ్ళ సేల్ మార్కెట్. సో అందులో ఇండస్ట్రీ కూడా ప్రధానం, అన్నింటికంటే టాప్ ప్రయారిటీ. ఎందుకంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ మనీ అండ్ కలర్ఫుల్ వరల్డ్ కాబట్టి. సో దీన్ని ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకునే పరిస్థితి ఇండస్ట్రీలో అయితే ఉందా? ఒకవేళ ఎవరైనా అడిగినా చేసినా కూడా ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళు అంటే కొంతమంది చేసినా కూడా అందరూ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం తప్పేం లేదు. కానీ దాని ద్వారా ఇండస్ట్రీ అటు విధంగా వాళ్ళ పిల్లలతో పాటుగా సమాజం కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. తెలిసినా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం ఇండస్ట్రీ చేస్తుందా అని అయితే ఎక్కడా ఎప్పుడు కనిపించలా. మీకేమైనా అనిపిస్తే చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ తీసుకుందాం. అక్కడ కూడా పెద్ద పెద్ద నటులు ఉన్నారు. ఏ తమిళ ఇండస్ట్రీలో నటులు కానీ డ్రగ్స్లో పట్టుబట్టం కానీ ఇలా మనం చూడలేదు. అండ్ మనం చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కానీ, ఏఎన్ఆర్ కానీ మనం తీసుకుంటే వాళ్ళందరూ కష్టంతో పైకి వచ్చి కళలని నిలబెట్టిన వాళ్ళు ఇంతవరకు. సో అట్లా ఎప్పుడు ఇటువంటి వారికి ఆస్కారం, ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ బాడీ అనుకొని చేసినా కూడా తప్పే. సో ఒకవేళ డ్రగ్స్ అనేది ఇట్స్ లీగలైజ్ అంటే గవర్నమెంటే వాటిని అందిస్తుందిగా. సో ఈరోజు మోరల్గా ఉండవలసిన వాళ్ళు అలా చేయటం వల్ల యువత పాడైపోతున్నారు. సో కాలేజీకి ఫ్రీ అయిపోతుంది, ఒక చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అది ఇండస్ట్రీ అని గొప్ప వాళ్ళైనా సమర్థించాల్సిన అవసరం లేదు. నీకు స్ట్రెంగ్త్ కావాలంటే ఇంకో విధంగా న్యాచురల్గా ఉండేవి తీసుకోమని మంచిగా చెప్తాం మనం. సో వాళ్ళ వల్ల యువత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డిప్రెషన్ అనేది ఒక పేరు పెట్టుకొని చాలామంది, ఎందుకంటే తల్లిదండ్రుల వేదన పడే వాళ్ళకి తెలుస్తుందండి. ఈరోజు మన పిల్లలు ఒక కాలేజీకి పంపించిన మంచిగా ఉండాలని, ఈరోజు మా బాబు అమెరికాలో చదువుతున్నాడంటే నీ సంపాదన ఏంటి, నీ జాబ్ ఏంటని నేను అడగట్లేదు, నీ పద్ధతులు బాగుండాలి నాన్న. మన చుట్టూ ఇక్కడ బాగుపడటానికి ఎంత ఆస్కారం ఉందో చెడిపోవటానికి అంత ఆస్కారం ఉంది. సో నీ బార్డర్ని క్యాడర్ని నువ్వు చెడగొట్టుకోవద్దు. అలా అని చెప్పి నేను వదిలిపెట్టను. ఇలా మాకు సహాయంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మా పిల్లల బాధ్యత మీకు ఇచ్చాం, దయవుంచి వాళ్ళ మీద ఒక కన్నేయండి. ఎందుకంటే ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళు, సునీల్ గారు వాళ్ళు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా వచ్చేవి కానీ ఇవన్నీ చూసినప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన పేరెంట్స్ మీద ఉంది, అలానే ఇండస్ట్రీ పెద్దల మీద కూడా ఉన్నది. సినిమా రంగము అంటే అది గొప్ప ఒక విలువలతో కూడుకున్నటువంటి రంగం. సో దానిని ఇలా భ్రష్టుతో చాలా మందికి ఫుడ్ పెడుతుంది, ఎంతో మందికి కళల్ని అందరికి ఎంటర్టైన్మెంట్ అనే రూపంలో. ఏమని సినిమా అంటే తేలిక అనుకుంటారు కానీ ఈ రోజు ఒక చిన్న ఇంటర్వ్యూకి మనం కెమెరాలు లైట్లు ఇంత సెట్ చేసుకున్నామంటే ఒక తన ఊహని ఇమాజిన్ తీసుకురావడానికి ఎంతమంది సమిష్టి కృషి. ఇక్కడ తక్కువ చేయడం కాదు, సహజంగా ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ విషయం వచ్చేసరికి కొంతమంది వ్యక్తులు సహజంగా ఎవరో వ్యక్తులే ఉండాలి కదా, వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఆ పేర్లు వచ్చేటప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు కానీ తెలిసిన వాళ్ళని తప్పైనా కూడా తన తోటి వ్యక్తికి సపోర్ట్ చేయడం అనేది సహజం. ఆ వ్యక్తిని దాని నుంచి బయటపడేద్దాం ఎలా అనేది ఆ ప్రయత్నంలో ఇండస్ట్రీ కూడా తెలియకుండానే అరే సరే ఆ ప్రయత్నంలో ఆ టైంకి బయట ఎలా పడేద్దామని ప్రయత్నించినంత వరకు ఓకే, కానీ అది కూడా లీగల్గా అయితే ఓకే కాదు, తప్పే, ఎవరైనా శిక్ష పడాల్సిందే. అమెరికాలో అలా జరగదే, వాళ్ళు దొరికినరంటే తప్ప ఎవరైనా వాట్ ఈ మేనేజింగ్స్ అనేది పోవాలి. ఒకటి ఆ విషయంలో ఇండస్ట్రీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. రెండు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటి,
ఒకసారి తప్పు జరుగుతుంది, దీన్ని ఇలా జరగకుండా మనం ఎలా ఆపదాం. సో తెలివితేటలు ఎక్కువైపోయినాయి కూడా ఒక విధంగా ఇండస్ట్రీలో. ఎటువంటి తెలివితేటలు అంటే అంటే నీకు నచ్చింది ఏం చేసినా తప్పు కాదు, ఈ చట్టాన్ని మించిన నాలెడ్జ్ అది. సో చట్టం అనేది ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ, ఏ తెలివితేటలు ఉన్నా అది తన వరకు పెట్టుకోవాలి, చట్టాన్ని మించి ఉండకూడదు, ఒకవేళ ఉన్నా పర్సనల్గా ఉంచుకోవాలి. సో దానివల్ల ఏంటి, తెలివైన వ్యక్తి అన్ని అర్థం చేసుకోగలుగుతాడు, కానీ ఆ తెలియని వ్యక్తులు దీనివల్ల సఫర్ అవుతారు, ఆ పర్సంటేజ్ ఎక్కువ. దీన్ని ఇండస్ట్రీ కూడా అర్థం చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని, అరే సినిమాల్లో ఉండే వాళ్ళు మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం, ఫస్ట్ గవర్నమెంట్ పోలీసులు రావడం పక్కన పెట్టి ఫస్ట్ మనం ఎందుకు దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయకూడదు అనే అవేర్నెస్ ఇండస్ట్రీ విత్ ఇన్ ద ఇండస్ట్రీ వస్తే ఇంకా బెటర్ కదా. ఇంకా అసలు ఇంకా దానికన్నా సంతోషం ఏముంది. ఎస్, మరి అలాంటి చర్యలకు కానీ అలాంటి ఆలోచనలకు కానీ ఏమైనా బీజం నాటే అవకాశం ఉందా మీరైనా? డెఫినెట్ గానండి. ఇప్పుడు మనకు ఒక పవర్లో మనం ఉన్నప్పుడు మన ఇల్లుని సరి చేసుకోవాల్సిన బాధ్యత, ఆత్మ సంతోషం, ఆ తృప్తి వేరు. కాబట్టి డెఫినెట్ గా అటువంటి వాటిని అరికట్టడానికి నా వంతు కృషి అయితే నేను చేస్తాను. మేము మా ఇంట్లో మా పిల్లల్ని మనం ఒప్పుకోము. సో ఇంకా కుటుంబం అనుకున్న ఇండస్ట్రీలో అది పెద్దలైతే ఏంటి ఎవరైనా చెప్పటం మన ధర్మం. దానిని ట్రాక్ మీదకి తీసుకురావడానికి మన వంతు సహాయం మనం చేయటం మన ధర్మం. అది ఎప్పుడు చెప్పే వాళ్ళే చెప్పాల్సిన వాళ్ళే అలవాటు పడితే ఏం చేయలేము. కంచె చేరమేస్తే అనే పరిస్థితి ఉంటే అది ఉంటే ఎప్పటికైనా అది తప్పే కదండి. ఇవాళ దాచిపెట్టచ్చు, రేపు 99 రోజున బయటకు రాకుండా మాందుగా. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా ఎవరైనా రేపొద్దున ఒక్కరోజు కాకుండా ఒక రోజైనా దోషిగా ప్రూవ్ అవ్వాలి, లేదా సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది సహజంగా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం కన్క్లూడ్ చేసే ముందు ఇంటర్వ్యూ మీరు సాక్షి వ్యూవర్స్కి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, మీ అభిమానులకి మీరు ఇచ్చే మెసేజ్. అండ్ ముందుగా కాంగ్రెస్ పార్టీలు విన్ అయినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, టీం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. ముందున్న ఎంపీ ఎలక్షన్స్లో కూడా కష్టపడి పనిచేసి మంచి ఒక మెజార్టీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సాక్షి నాకు ఇష్టమైనటువంటి ఛానల్లో జస్ట్ నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇలా డైరెక్ట్గా ఇంటర్వ్యూ నేను సమయం అనుకూలించక చేయలేకపోయాను. అది మా సింహ గారితో అండ్ నా రాజకీయ భవిష్యత్తుకి ఎంతో ఒక నాందిగా ఈరోజు ఈ న్యూయార్క్లో ఇలా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా ప్రేక్షకులందరికీ కూడాను, అండ్ సాక్షిలో అధికారులకి అందరికీ, అండ్ గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ మంచి జరగాలని, మేము ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా ప్రజల మనుషులుగా ఉండాలనేది ఇష్టపడుతూ మీ అందరికీ కూడా నా విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చి మా స్టూడియోలో పాల్గొన్నందుకు. ఎప్పుడు ఇక్కడ మా యూఎస్లో కానీ ఇండియాలో కానీ మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా మంచిని ముందుకు తీసుకువెళ్ళాలని మమ్మల్ని ఎప్పుడూ గైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా వర్క్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో షోలో మనం ఇంకా మంచి షో చేద్దాం నెక్స్ట్ టైం మీరు యూఎస్ విజిట్ చేసేటప్పుడు. సో థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఓవరాల్గా ఇక్కడ దివ్యవాణి గారు అమెరికాలో పర్యటన చేస్తూ అటు కాంగ్రెస్లో రాజకీయంగా క్రియాశీలకంగా ఉండటానికి, అదేవిధంగా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండటానికి, ఫుల్ టైం పాలిటిక్స్కి ఆమె పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆమె మాటలో తెలియపరిచారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా ఏ రకంగా పార్టీ ఆదేశిస్తే ఆ రకంగా పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు ఉండి వెళ్తామని, అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా ఇటువంటి అవసరాలున్నా లేదా భవిష్యత్తులో ఇండస్ట్రీలో తన వంతుగా తను ఏం చేయగలిగే అవకాశం ఉన్నా ఆ పని చేసి ఇండస్ట్రీలో మరింత పరిణితి, మరింత మంచితనాన్ని పెంపొందించే ప్రయత్నం ఆమె చేస్తానని ఆమె మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.